బంగారు బానే తీసుకొచ్చాం. ఇప్పుడు నేను భద్రంగా ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాలి. బండి ఎక్కడ? ఇక్కడే బావా, ఇంకో పర్లంగా. వాడు బ్యాంకులు కొల్లగొట్టి ముడాయిస్తూ ఉంటే పోలీసులు వాడి కోసం మా బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. ఊరికి కావాల్సినన్ని వచ్చాక కూడా ఇంకా దొంగతనం చేస్తున్నాడండి. ఏంటి అర్థం? ఊపిరి పీల్చుకున్న ఊరాల కోసం అన్నట్టు నమ్మించాడు. కడుపులో ఇంత కుట్టుందనుకోలేదయ్యా. ఎన్ని నదుల మంచినీళ్లు తీసుకొచ్చి పోసినా ఆ సముద్రపు నీరు ఉప్పగానే ఉంటుంది. మీలాంటి వాళ్ళకి ఎంత మంచి చేసినా బుద్ధి మాత్రం తప్పుగానే ఆలోచిస్తుంది. ఏమర్థం చేసుకున్నారా మీరాడ్ని? పరిగెత్తే రైల్లో, సముద్రంలో తేలే ఓడల్లో కూడా దొంగతనం చేయగలడ్రా వాడు. 300 మంది గార్డ్స్, 14 అడుగుల గోడలు ఏవి వాడిని ఆపలేకపోయాయి. దేశ ప్రధానమంత్రి ఇంటికెళ్లి సవాల్ చేసి గెలిచాడు రావాడు. వాడు కావాలనుకుంటే చెయ్యలేని పనేది, కాలి కిందకి రాని పదవేది. ఈ అమ్మదయ్య వల్ల ఊరికి రోడ్డు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఫ్యాక్టరీ వచ్చింది. వాడు సాగు కబురు తొందరగా తెలిస్తే పేద ఎరగడైపోతుంది. ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. ఆవిడ అర్జీలు పెడితే, ఉత్తరాలు రాస్తే మాత్రమే ఈ ఊరికి కరెంటు రాలేదురా. తన ప్రాణాలకి తెగించి నాగేశ్వరరావు చీకట్లో పరిగెడితే ఈ ఊరికి వెలుగొచ్చింది. సమస్య చెబితే ఎవ్వడు వినడు. మనమే సమస్య అవ్వాలని నాగేశ్వరరావు నమ్మిన సిద్ధాంతం. అందుకే పోలీసులని కవ్వించి చీకట్లో పరిగెత్తాడు. అతనికి చీకటి బాగా అలవాటు. అతన్ని పట్టుకోవాలంటే కరెంటు కావాలి సార్. పోలీసులే వెళ్లి కరెంటు కావాలని అడిగేలా చేశాడు. వాడిని వాడు ఎరవేసుకుని బుల్లెట్ గాయాలతో ఇసుకలో పరిగెత్తితే ఈ ఊరికి రోడ్ వచ్చిందిరా. పరిగెడుతూ నాగేశ్వరరావును పట్టుకోవడం సాధ్యం కాదు సార్. వెహికల్లో పోవడానికి రోడ్ లేదు సార్. వి నీడ్ ప్రాపర్ రోడ్ ఇన్ ది విలేజ్. ఆ రోడ్డు దారుతో వెయ్యలేదు, వాడి నెత్తురుతో వేశారా. మరి నాతో ఎందుకు పందెం కాశాడు? హేమలతలో ఉన్నగానే ఛాలెంజ్ చేయడం, ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించేలా చేయడం ప్లాన్లో మొదటి అంకం.
దొంగతనం చేసిన డబ్బుతో ఫ్యాక్టరీ కట్టిస్తే ఇల్లీగల్ అని ఆపేస్తారు. అందుకే నారాయణ సేట్ ద్వారా డొనేషన్ రూపంలో ఆ డబ్బుని హేమలత గారికి అందేలా చేయడం ప్లాన్లో 2వ అంకం. చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడూ వదలలేదురా, కానీ ఈసారి నన్ను వదిలేయాలి బావా. ఊరి కోసం, ఊరి బాగు కోసం పోలీసులకి వాడిని వాడు ఎరవేసుకుని అడవిలో జంతువులా బతుకుతున్నాడురా. వాడు బనగానపల్లి బ్యాంకులో జనం డబ్బు దోచుకోవడానికి వెళ్ళలేదు. ఆ బ్యాంకు లాకర్లో ఎలమంద దాచిన బంగారం కొల్లగొట్టి సేటికివ్వడానికి వెళ్ళాడు. ఇంత రక్తం పోతుంది ఏ బాబు, హాస్పిటల్ పోనీ. సెటు ఈ బాడీకి బుల్లెట్లు కొత్త ఏం కాదు. ఈ బంగారం మార్చి లవణమ్మ గారికి డబ్బు అందేలా చూడు. మేడం ప్రైమ్ మినిస్టర్, నాగేశ్వరరావు ఆట మొదలు పెట్టక ముందే తన ఆఖరి ఎత్తు ప్లాన్ చేసేశాడు. ఈ స్టూవర్ట్పురం ప్రజల అసహాయత మీద బతికే ఒక సిస్టమే ఉంది. పొలిటీషియన్స్, పోలీస్, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరినీ దాటి ఫ్యాక్టరీ కట్టడానికి నాగేశ్వరరావు ఒక బ్రిలియంట్ స్కీమ్ వేశాడు. ఆ స్కీమ్లోని ఒక ముఖ్య భాగమే మీ ఇంట్లో జరిగిన దొంగతనం. ఏవో ఉత్తరాలు అవి రాసి స్టూవర్ట్పురం రిచ్ అప్లికేషన్ ఇస్తే మనం పట్టించుకోని తెలుసు. అందుకే తను ఏం చేశాడు, మనకే ప్రాబ్లం క్రియేట్ చేసి మనమే స్టూవర్ట్పురం దాకా వెళ్ళి సమస్య తెలుసుకునేలా చేశాడు. మేడం ప్రైమ్ మినిస్టర్, దిస్ ఈస్ ద నోట్ హీ లెఫ్ట్ ఫర్ మీ. నేను అక్కడికి వస్తానని తనకి తెలుసు, వచ్చానని కూడా తనకి తెలుసు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, స్వార్థం లేని పని నిష్కామ కర్మ అని. దానికి మంచి చెడు, పాపం పుణ్యం ఏవీ ఉండవు. ఒకవేళ నాగేశ్వరరావుని పోలీసులు పట్టుకుంటే కోర్టులో నాగి తరపున నేను పోరాడతాను. అతన్ని అతి తక్కువ శిక్షతో నేనే బయటికి తీసుకొస్తాను. నువ్వు నాగే మనిషివని ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాను. నువ్వు మాత్రం నాగేశ్వరరావుని చూపించట్లేదు. ఏమైంది? ఎవరు? ఏంటి? ఏమైంది? దొంగన కొడుకు మా వాళ్ళ గురించి పోలీసులకు చెప్పడం వల్లే మా వాళ్ళని కాల్చారు. ఇది విన్ని నా చేతుల్లోనే చంపేస్తాం. ఆగు, నాగేశ్వరరావు వచ్చేవరకు ప్రాణాలతో ఉండాలి. నాగేశ్వరరావు వస్తాడా? ఈరోజు ఖచ్చితంగా నీకు నాగేశ్వరరావు చూపిస్తాను. నిజంగానా? నేను వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకో. ఆడతో జాగ్రత్తగా ఉండు.
నాగేశ్వరరావు కోసం ఎదురు చూస్తున్నావా? వాణ్ణి చూడాలని ఎప్పటి నుంచో తహతహలాడుతున్నావంట. వీడే నాగేశ్వరరావు. బాయ్స్, వీడిని యలమంద ఫ్యాక్టరీకి తీసుకురండి. సార్, నన్ను వదిలేను. నా బాణం వదిలి 5 బాణాలు ఇస్తాను. చెప్పినట్టే నాగేశ్వరాన్ని చూపించా కదే, ఇంకేంటి? పోయి పక్క చదువు. లెక్క చూసావు కదా, ఈ వారమంతా నీతోటే.